హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఎన్ తెలుగు. ఈరోజు మనం చూడబోయే లీడ్ కోడ్ క్వశ్చన్ డైలీ క్వశ్చన్ అన్నట్టు. డైలీ ఒక క్వశ్చన్ ఇస్తుంది కదా లీడ్ కోడ్, ఆ క్వశ్చన్ చూడబోతున్నాం మనం ఈరోజు. సో మనం ఈరోజు ఇచ్చిన క్వశ్చన్ ఏందో చూద్దాం. క్వశ్చన్ పేరు వచ్చేసి కౌంట్ నెంబర్ ఆఫ్ కన్సిస్టెంట్ స్ట్రింగ్స్ అని వచ్చిండు. ఇది ఈజీ క్వశ్చన్. నార్మల్గా మీకు ఒక 1 month ఐడియా ఉంటే క్వశ్చన్ వచ్చేస్తుంది. మన క్వశ్చన్ ఏమడుగుతుందంటే ఏం లేదు, మనకు ఒక స్ట్రింగ్ ఇస్తాడు, దాంట్లో 1 to 26 ఈ క్యారెక్టర్స్లో ఏవో కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు ఏ నుంచి జెడ్ వరకు ఒక క్యారెక్టర్స్ ఇస్తాడు, కొన్ని క్యారెక్టర్స్ ఇస్తాడు. ఆ క్యారెక్టర్సే మనం మళ్ళీ ఇంకొక వెక్టర్ ఇచ్చిండు, దాంట్లో అన్ని స్ట్రింగ్స్ ఇచ్చిండు, వెక్టర్ స్ట్రింగ్స్ ఇచ్చిండు. మనకు ఆల్రెడీ ఇది ఇచ్చిండు కదా, ఒక సెట్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఇచ్చిండు. సెట్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఇచ్చిండు కదా మనకి 1 to 26 మధ్యలో ఎన్నన్నా ఆల్ఫాబెట్స్ ఇవ్వచ్చు వాడు. అన్ని డిస్టింక్ట్ ఉంటాయని క్వశ్చన్లు ఇచ్చిండు మన కన్స్టెంట్స్లో. సో మనకి ఏమేమి ఉంటాయని తెలుస్తుంది ఈ స్ట్రింగ్లో. అలోడ్ అని ఇచ్చిండు, దీని పేరు అలోడ్ అని ఇచ్చిండు. దీని పేరు. మనకి ఇంకో వెక్టర్ స్ట్రింగ్ ఇచ్చిండు, దీంట్లో అన్నీ మనకి స్ట్రింగ్స్ ఉంటాయి, అట్లా స్ట్రింగ్స్ ఉంటాయి. సో మన మెయిన్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు నాకు ఒక ఫస్ట్ ఈ వెక్టర్ల స్ట్రింగ్స్ ఉన్నాయి అన్నీ, నేనేం చేయాలంటే ప్రతి స్ట్రింగ్కి వెళ్ళి చెక్ చేయాలి అది కన్సిస్టెంటా కాదా అని. ఒక స్ట్రింగ్ అనేది కన్సిస్టెంట్ ఎప్పుడవుతుంది అంటే, ఇప్పుడు మనకిచ్చిన అలోడ్ అనే స్ట్రింగ్ ఉందా, దాంట్లో వచ్చే ప్రతి ఆల్ఫాబెట్ అనేది దీంట్లో రావాలి. సో అలోడ్ దాంట్లోకి వెళ్ళి సపోజ్ అలోడ్లో ఏబీసీ ఉందనుకో, దీంట్లో కూడా ఓన్లీ ఏబీసీయే రావాలి. డి అన్న ఈ అన్న డి నుంచి జెడ్ వరకు ఏది వచ్చినా కూడా ఇది ఇన్కన్సిస్టెంట్ అయిపోతుంది. సో మన మెయిన్ ఐడియా ఏంటంటే, నార్మల్గా మనము ఏమేమి ఉన్నాయో అన్నీ స్టోర్ చేసుకుంటాం. మన 26 ఫిక్స్డ్ కదా, లోయర్ కేస్ అని ఇచ్చిండు. 26 ఫిక్స్డ్ ఆల్ఫాబెట్స్లా మనకి ఏమేమి వచ్చినాయి అలోడ్ స్ట్రింగ్లా అని చూసుకోవాలి మనం, అంతే. అది చూసుకొని మనం ఫీడ్ చేసుకున్నాం అనుకో, మళ్ళీ సింపుల్గా మనం ఇప్పుడు మన వర్డ్స్ అనే వెక్టర్ని మనం ఇంటరేట్ చేసి ప్రతి స్ట్రింగ్ని చెక్ చేయవచ్చు మనం. సపోజ్ మనం ఏం చేస్తాం, ఒక స్ట్రింగ్ ఇచ్చిండు, మన జనరల్ అప్రోచ్ ఏంది, ఏబిసిడి ఇచ్చిండు. నేను ఏకి పోయి చెక్ చేస్తా ఇప్పుడు అలోడ్లు ఉందా లేదా అని, బీకి పోయి చెక్ చేస్తా అలోడ్లు ఉందా లేదా అని, సికి పోయి చెక్ చేస్తా, డీకి పోయి చెక్ చేస్తా, ఈకి పోయి చెక్ చేస్తా. ఇప్పుడు అన్నీ ఉన్నాయనుకో కన్సిస్టెంట్, ఒక్కటి కూడా లేకపోతే ఏం చేస్తా, బ్రేక్ చేసి మైనస్ చేసేస్తా. సో ఇది మన అప్రోచ్. ఇప్పుడు మీకు కోడ్ చెప్తా ఎట్లా చేయాలో. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక బులియన్ అరే తీసుకుంటాం 26 లెంత్ది. ఎందుకంటే మనకు తెలుసు కదా సైజ్ ఆఫ్ ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉంటాయి ఏబిసిడిలో, ఏబిసిడి ఎఫ్జి. ఇదిగో ఇవే కదా 26 అంటే, ఇవే ఉంటాయి ఆల్ఫాబెట్స్లో. మనకు అన్నీ లోయర్ కేసే ఇచ్చిండు. సో మనం ఎట్లా స్టోర్ చేసుకుంటాం దీన్ని, ఫస్ట్ మనకు అలోడ్ అనే స్ట్రింగ్ ఇచ్చిండు, దాంట్లో మనం ఇటరేట్ అవుతాం. ఇటరేట్ అయ్యి ఏం చేస్తా అంటే, నాకు ఇప్పుడు 26 లొకేషన్స్ ఇచ్చిన కదా బులియన్కి నేను. సో నేను ఏం చేస్తా అంటే, ఇటరేట్ అయినాక సపోజ్ ఏడిఈఎఫ్ ఉందనుకో, ఇది మన అలోడ్ స్ట్రింగ్. నేను ఏం చేస్తా, ఇటరేట్ అవుతా, ఫస్ట్ ఏకి వచ్చి ఏ మైనస్ ఏ అరే ఆఫ్ ఏ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని పెట్టుకుంటా. సో నేను ఎట్లా స్టోర్ చేసుకుంటున్నా అంటే, ఇప్పుడు అరేలా 26 ఉన్నాయి కదా సైజు. సో ఇండెక్సెస్ ఏముంటాయి, 0 నుంచి 25 వరకు పోతాయి కదా అరేలా, ఇండెక్సెస్ ఇవే ఉంటాయి కదా. సో నేను ఏం చేస్తాను అంటే, ఏ నుంచి మైనస్ చేస్తా, ఎంత వస్తుంది, 0 వస్తుంది.
సో అరే ఆఫ్ 0 అనేది ట్రూ పెట్టుకుంటా నేను. నాకు తెలుసు కదా జెడ్ ఏమొస్తుంది, జెడ్ మైనస్ ఏ 25 వస్తుంది ఇది. సో మ్యాక్సిమం నాకు 25 వరకే పోతుంది అని తెలుసు. సో నేను అరే ఆఫ్ 26 తీసుకున్నా. సో అన్నీ మనకి జెడ్ వరకే మ్యాక్సిమం అని తెలుసు కాబట్టి సో మనకు అయిపోతుంది ఆ పని ఆడ. ఇక్కడ మనం ట్రూ అట్లా ప్రతిదానికి ట్రూ పెట్టుకోవాలి. అరే ఆఫ్ డి మైనస్ ఏ ఈక్వల్ టు ట్రూ, ఇది అరే ఆఫ్ 3 అవుతుంది. అట్లానే సేమ్ ఈకి ఎఫ్కి చేసేస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ ట్రూ అని ఫీడ్ చేసుకున్నామా, ఫీడ్ చేసుకున్నాక నేను ఏం చేస్తా, మనం మెయిన్ ఇచ్చిన ఒక వర్డ్ స్ట్రింగ్ ఉందా, వర్డ్ వెక్టర్ ఉందా, దాంట్లో నేను ఇటరేట్ చేస్తా. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ వర్డ్స్ డాట్ సైజ్. వర్డ్స్లో అంటే మనకి ఏమి ఇచ్చిండు, స్ట్రింగ్స్ ఇచ్చిండు. మనం అదేం చెక్ చేయాలి, కన్సిస్టెంటా కదా అని చెక్ చేయాలి, అంతే కదా. డైరెక్ట్ నేను ఏం చేస్తా, ఒక బుల్ తీసుకుంటా, బుల్ ఓకే అని పెట్టుకుంటా, ఇది ట్రూ పెట్టుకుంటా. ఇది మనకు చెప్తుంది ఇప్పుడు స్ట్రింగ్ కన్సిస్టెంటా కాదా అని. మళ్ళీ నేను ఏం చేస్తా, ఫర్ ఇంట్ జే ఈక్వల్ టు 0. మళ్ళీ మనం ప్రతి స్ట్రింగ్ ఉంటుందా, సపోజ్ ఇది అనుకో, ఎట్లుంది, ఇది ఉంది మనకు సపోజ్. నేనేం చేస్తా, ఫస్ట్ ఈడికి పోతా, ఈడికి పోయి ప్రతి ఒక్క లెటర్ చెక్ చేస్తుంది ఇంట్లో, ఇవన్నీ ఆల్రెడీ అలౌడ్లు ఉన్నాయా లేవా. అలో ఉందా, అలో ఉంటే ట్రూ వచ్చేస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది. అది మన లాజిక్. ఇప్పుడు మనకి జే లెస్ దెన్ ఏముంటుంది ఇక్కడ, వర్డ్స్ ఐ లెస్ దెన్ ఐ డాట్ సైజ్ వస్తుంది, జే ప్లస్ ప్లస్ ఇఫ్ అరే ఆఫ్ వర్డ్స్ ఐజే. ఇప్పుడు ఆ లెటర్ అనేది మనం లెటర్ చెక్ చేస్తాం, ఐజే మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్. అప్పుడు నేను ఏం చేస్తా, మనం ఏం చేస్తాం ఏంది, ఓకే ఫాల్స్ పెట్టుకుంటాం, ఫాల్స్ పెట్టుకొని బ్రేక్ చేస్తాను నేను. ఒక్కటి కూడా ఇన్కన్సిస్టెంట్ అయిందని, ఒక్క వర్డ్ కూడా లేదనుకోవాలి వాళ్ళ, మొత్తం ఇన్కన్సిస్టెంట్ అయిపోతుంది కదా. సో ఇది మన కోడ్. లాస్ట్కి ఏం చేస్తా, ఒక ఆన్సర్ వేరియబుల్ పెట్టుకొని ఆన్సర్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు ఓకే అని పెట్టుకుంటా. ఎందుకంటే మనం ఓకే అనేది ట్రూ అనుకో +1 అవుతుంది ఇది. ఇప్పుడు బులియన్లో ట్రూ అనుకో, ఇంట్లో ఏమవుతుంది 1 అవుతుంది. బులియన్లో ఫాల్స్ అనుకో, ఇంట్ ఏమవుతుంది 0 అవుతుంది. మనకి ఆన్సర్ వచ్చేసరికి ఇట్లా లాస్ట్కి రిటర్న్ ఆన్సర్ చేసేయండి. ఇది మన జనరల్ అప్రోచ్. మీరు నార్మల్గా కోడ్స్ ఎక్కడ వ్యారీ అవుతాయంటే, బులియన్ అరే బదులు చాలామంది మ్యాప్స్ తీసుకుంటారు, కొందరు సెట్స్ తీసుకుంటారు, అన్ఆర్డర్డ్ సెట్స్ తీసుకుంటారు, అన్ఆర్డర్డ్ మ్యాప్ తీసుకుంటారు, కొందరు ఇంట్ అరే తీసుకుంటారు. కానీ బులియన్ అరే చాలా బెటరు. సో చాలా బైట్ సేవ్ చేస్తుంది. ఇది ఒకటి. ఇంకేముంటుంది, ఇక్కడ లూపింగ్ లాజిక్ కొంచెం మారుతుంది, ఇఫ్ ఎల్స్లా, అదే ఇఫ్లా మారుతుంది కొంచెం లాజిక్. మిగతాదంతా ఇంతే ఉంటుంది జనరల్ అప్రోచ్. ఇది ఈజీ క్వశ్చన్, కొంచెం మీరు టఫ్ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయండి. ఇది నార్మల్గా చూసి వచ్చేస్తుంది ఆన్సర్. సో థ్యాంక్ యూ గైస్. నార్మల్గా ఇట్లాంటి వీడియోస్ మేము డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాం, చూడండి మీరు. పాత వీడియోస్ అన్నీ హై క్వాలిటీ కంటెంట్ పెడతాం మేము. సో సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కోసం. థ్యాంక్ యూ. షేర్ చేయండి వీడియోని.